ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా సోదరి చరిత గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు రావాలని ఆ దేవుని కోరుకుంటాను. భవిష్యత్తులో ఆమె రాజకీయంగా కార్పొరేటర్గా ఎదగాలని కోరుకుంటుంది. ఆమెకు మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మీ అందరి సమక్షంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 45వ డివిజన్లో చరిత బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం, మేమందరూ కూడా ఈ బర్త్డే పార్టీకి రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి ఫ్యూచర్ రాజకీయంగా ఎదగాలని ఆ అమ్మాయికి మేమంతా కూడా సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా వన్స్ అగైన్ ఆ అమ్మాయికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాం. ఈరోజు 45వ డివిజన్లో ఆర్ఎస్ చరిత గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఆమె కేక్ కట్ చేయడం జరిగింది. అని మేమందరూ దగ్గరుండి ఆ పాపకి 45వ డివిజన్లో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలుగా ఆ పాపని తెలుగుదేశం కార్యకర్తగా అంగీకరించి మేమందరూ సపోర్ట్ చేసి ఉన్నతంగా యువత కాబట్టి ఆ పాపం నేను పార్టీకి వచ్చి ఎంతో కష్టపడి పనిచేస్తానక్క, మీ అందరి సపోర్టు మాకు కావాలని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది. సరే అమ్మా, మాకు యువత కావాలా, పార్టీ బలోపేతం చేయాలా, ఎవరైతే ఏముంది పార్టీకి కష్టపడే వాళ్ళు కావాలా. తొందరలోనే 2026లో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ప్రతి డివిజన్లోనూ ఇలాంటి యువత ఒకరిని మేము పైకి లేపుతూ ప్రతి డివిజన్లోనూ తెలుగుదేశం జెండా ఎగరేయాలా అనే విధంగానే మేము అందరికీ సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు ఆ పాపకి పుట్టినరోజు సందర్భంగా మేమందరూ చెప్తూ ఎనీవే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చరిత. గాడ్ బ్లెస్.